మిత్రులారా, మొన్న జాతీయ విద్యా మండలి వారు 9వ తరగతి సిలబస్లో ఎమర్జెన్సీ అనే సబ్జెక్ట్ని దాన్ని ప్రవేశపెట్టారు. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ 1975లో ఏర్పరిచింది. అది ప్రజల హక్కులకు ఆటంకమని ఆ రోజు దాన్ని అందరూ వ్యతిరేకించారు. ఆ ఎమర్జెన్సీని ఈరోజు బీజేపీ ప్రభుత్వం జాతీయ విద్యా మండలి ద్వారా 9వ తరగతిలో సిలబస్ పాఠంగా ఎక్కించింది. సంతోషమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ను దోషిగా చేయాలి అనే ఉద్దేశంతో బీజేపీ ఆ ఎమర్జెన్సీని పాఠ్యాంశంగా పెట్టింది. ఓకే, సంతోషం. అయితే ఈరోజు అయోధ్య రామాలయంలో కొన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. ఈ మధ్య కట్టిన అయోధ్య 2022-21లో కట్టిన అయోధ్య రామాలయంలో కొన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని యూపీ గవర్నమెంట్ త్యాగి, ఆయన ఎవరో ముఖ్యమంత్రి త్యాగి, ఆయన కేసు కూడా పెట్టాడు. సంతోషం. మరి ఆ సబ్జెక్టును ఎందుకు విద్యార్థులకు బోధించరు? దాన్ని పాఠ్యాంశంగా ఎందుకు పెట్టరు? విద్యార్థులకు ఏదైనా శాస్త్రీయమైన అవగాహన పెంచే అంశాలను విద్యార్థులకు బోధించాలి, చెప్పాలి, పాఠ్యాంశాల్లో చొప్పించాలి. చరిత్రను తొలగించి ఇతిహాసాలతో కూడిన రామాయణాలు, భాగవతాల, గీతల్ని ఈ మధ్య కేంద్రం విద్యార్థులకు ప్రవేశపెట్టింది. చాలా దుర్మార్గమైన విషయం అది. అంతేకాదు, బెనారస్ యూనివర్సిటీ వాళ్ళు భూత వైద్యాన్ని కోర్సుగా పెట్టారు. అంతేకాదు, కొన్ని యూనివర్సిటీలలో ఈ మధ్య పౌరోహిత్యాన్ని, మంత్రతంత్రాలని కూడా కోర్సులుగా పెట్టారు. ఒక 20-25 ఏళ్లకు ముందే ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం వాస్తు జ్యోతిష్యాన్ని కొన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు బోధించింది. ఇవన్నీ కేవలం అశాస్త్రీయమైన పనికిమాలిన విషయాలని విద్యార్థులకు బోధించింది. మరి అలాంటి పరిస్థితులు నిజంగా ఈ చరిత్రని బోధించాల్సిన అవసరం ఈ రోజుకి, కానీ ఆ పని చేయట్లేదు. నిజంగా వీళ్ళు చెప్పదలుచుకుంటే కేంద్ర గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఈరోజు ఆ మధ్య సైన్స్ కాంగ్రెస్ సభల్లో మోడీ గారు వేదకాలంలో విమానాలు ఉన్నాయి అని ఒక పెద్ద సంచలనమైనటువంటి ప్రకటన ఇచ్చాడు. అంతేకాదు, వినాయకుడు తలని శివుడు అతికించటాన్ని ఈరోజు జరిగే సర్జరీలతో పోల్చి చెప్పాడు. చాలా సంతోషం. ఈరోజు జరిగే సర్జరీలతో వినాయకుడి తలని అతికించడం నిజమైతే అసలు ఏనుగు తల తీసుకొచ్చి అతికించాల్సిన కర్మైంది. శివుడు దేవుడు కదా, నరికి తల ఎక్కడో తీసుకొచ్చి వినాయకుడి తల అతికించుకోవచ్చు కదా. ఇవన్నీ కూడా ఈ రకమైన అశాస్త్రీయమైన, అసంబద్ధమైన, పనికిమాలిన విషయాలని ప్రధానమంత్రి ఒక పక్క బోధిస్తూ ప్రజల్లో మత విశ్వాసాలని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తుంది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. అందుకే ఈరోజు పనికిమాలిన రామాయణ, భారత మహాగీతని ఈరోజు విద్యార్థులకు బోధిస్తుంది యూనివర్సిటీల్లో. అంతేకాదు మిత్రులారా, నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఇప్పుడు ఎమర్జెన్సీని పాఠ్యాంశంగా పెట్టారు కదా. దాంతోపాటు అయోధ్య రామాలయంలో జరిగిన 200-300 కోట్ల రూపాయల దోపిడీని కూడా పాఠ్యాంశాల్లో చేర్చి చరిత్రకి నిలిచేటట్టుగా విద్యార్థులకు బోధించాలి. అప్పుడు ఏదో ఏమిటో తెలుస్తుంది. జరిగిన విషయాలనే ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలి అని అనుకుంటే చరిత్రలో చాలా జరిగినాయి. ఆదిశంకరాచార్యులు బౌద్ధాన్ని నాశనం చేసి బౌద్ధారామాలను పడగొట్టి వాటి శిథిలాలపై విష్ణాలయాలు, శివాలయాలు కట్టాడు. దాన్ని పాఠ్యాంశంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెడతారా? అంతేకాదు, శాస్త్రీయమైన అంశాలు చాలా ఉన్నాయి విద్యార్థులకు బోధించాల్సినవి. దేవుడు అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉండడానికి అసలు విశ్వంలో ఉంటే ఎక్కడ ఉన్నాడు? మానవ పరిణామం ఎలా జరిగింది? ఈ విశ్వ పరిణామం ఎలా జరిగింది? ఈ రకమైన అంశాలన్నీ విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంది. అవి పెట్టాలి విద్యార్థులకి. అంతేకాదు, క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితమే చార్వాకులు దేవుడు కల్పితం, దేవుడు మానవ సృష్టి, అట్లాగే ఈ తద్దినాలు, వ్యవహారాలు, ఈ పిండాకోళ్ళు, వీటి మీద మంత్రం ద్వారా పిండాకోళ్ళు పెడితే సత్యనుడు ఎక్కడో ఉన్నాడు తింటామని నిజమే పని అయితే
పై అంతస్తులో కిందస్తులో మంత్రం చదివి ఆహారం పంపించవచ్చు కదా. పొలంలో పని చేసుకునే వాడికి ఇంట్లో మంత్రం పెట్టి వాళ్ళ భార్య ఆహారం పంపించవచ్చు కదా అని ఆనాడే ప్రశ్నించారు. ఈ రకమైన అశాస్త్రమైన విషయాలన్నింటినీ కూడాను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇవి చెప్పాలి విద్యార్థులకి. ఈ రకమైన అశాస్త్రీయమైన వాటిని జనాలు ఏదైతే నమ్మకం పట్టుకొని ఏలాడుతున్నారో వీటిని విద్యార్థులకు బోధిస్తారు. శాస్త్రీయమైన విద్యనే అందించాలి విద్యార్థులకి. అంతే తప్ప పనికి మళ్ళీ అశాస్త్రీయమైన గీతని రామాయణాలని వీటన్నిటిని విద్యార్థులకు బోధించడం. అట్లాగే బెనారస్ యూనివర్సిటీ వాళ్ళు భూత వైద్యాన్ని కోర్సులకు పెట్టడం, వాస్తు జ్యోతిషం మంత్రాలు తంత్రాలు వీటన్నిటికీ విద్యార్థులకు బోధించడం ఏ నాటికి ఏ సమాజానికి తీసుకుపోవాలని వీళ్ళు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ రకమైన అశాస్త్రీయమైన సబ్జెక్టులని విద్యార్థులకు బోధించడం మానుకొని శాస్త్రీయమైన విద్యను కనుక అందిస్తే శాస్త్రీయమైన సమాజం ఏర్పడుతుంది. దానికి అందుకు అవకాశం ఉంటుంది. శాస్త్రీయ సమాజం కోసం మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.